అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ టీవీ. సో ఇప్పుడైతే మనం ప్యారాగ్రౌండ్స్కి అయితే వచ్చేసినాం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చూడడానికి అయితే. సో చాలా బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద కైట్లు అయితే ఎగిరేస్తారు అనమాట. ఆ కైట్లు ఎట్లా ఎగిరేస్తారు, ఏ విధంగా ఎగిరేస్తారు, ఎక్కడి నుండి వచ్చిరు అనేసి ప్రతి ఒక్కరైతే మాట్లాడదాం. సో వాళ్ళు కైట్స్ ఎగిరేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. సో సాధ్యమైన వరకు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం, లేదంటే కైట్లను చూసాం. మనకు వాళ్ళతో మాట్లాడేది అబ్బా కైట్లు ఎగురుతున్నాయి, ఎట్లా డిఫరెంట్ ఉన్నాయి అలాంటివి కూడా చూడాలి కదా. సో అసలైన పతంగులు మన ఇండియా వాళ్ళే తీసుకొస్తారు అనమాట. అసలైన పతంగం ఏంది, పద్ద ఉండాలి, కట్టెలు ఉండాలి. సో అలాంటివి అంటారు. సో ఇంటర్నేషనల్ వాళ్ళు ఏంది, వేరే దేశపు వాళ్ళు ఏంటంటే పారాషూట్ల లాగా కనిపిస్తున్నాయి, బెలూన్స్ లాగా వెరైటీగా. సో చూడండి, మీకు అసలైన కైట్ ఏం అంటే ఎట్లా ఉంటుంది ఏందనేసి కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కైట్ చూపించి మీ ముందుకైతే తీసుకొస్తాను. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. సో చూసుకుంటే ఇక్కడ గరుడకు సంబంధించిన మన కైట్ కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి. సో మొత్తం గరుడ అయితే మొత్తం గరుడ టైప్లోనే ఉంది. సో ఇంతకుముందు కైట్ కూడా ఎగిరింది. చాలా బ్యూటిఫుల్గా అయితే నిజమైన గరుడ ఎగురుతున్నాడా అనే విధంగా అయితే మనకి పైకి ఎగిరిన తర్వాత కనిపిస్తుంది అనమాట. సో చూడండి, మంచిగా కన్నాలు కూడా చూసుకుంటే మనకు 4-5 దగ్గర నుంచి, అంటే రెక్కల నుంచి, పైన కిరీటం దగ్గర నుంచి, అండ్ అదేవిధంగా మధ్యలో సెంట్రల్ భాగం నుంచి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి. దీన్ని కూడా ట్రెడ్ ఉంటుంది కదా, ఆ ట్రెడ్కి సంబంధించి కూడా అంటే చాలా దొడ్డు ట్రెడ్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలామంది చిన్నపిల్లలు కానీ అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది కైట్ అయితే. సో ఒక్కసారి అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఎక్కడ నుండి వచ్చారు ఏంది, కైట్ ఎక్కడ నుండి తీసుకొని వచ్చారు ఏంది అనేసి అయితే. भाई कहाँ से है भाई? मैंगलोर सर, मैंगलोर यम बैंगलोर से मैंगलोर से ओके तो गरुड़ा काइट ओके कितने फीट रहते हैं? ये 12 फीट है 12 फीट गरुड़ा काइट ओके 12 फीट काइट. हाँ तो एक बार उड़ा के हवा नहीं है ना, हवा नहीं आया, हवा कम है. ये फर्स्ट टाइम आ रहा है ये फेस्टिवल? हर बार डिफरेंट काइट्स आते हैं. ओके मैंगलोर से आप ये गरुड़ा एक ही है, दूसरा भी है? दूसरा देखो हमारा स्टॉल में उधर दिखते हैं आपको. ओके मैं वहाँ पर गया तो दिख जाते पूरा. हाँ సో సో మ్యాంగ్లూర్ నుంచి అయితే రావడం అయితే జరిగిందంట. డిఫరెంట్ కైట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ అవి తీసుకొచ్చిన తర్వాత అయితే తీసుకొద్దాం. సో హాయ్. సో ఎట్లా కనిపిస్తుంది కైట్? ఎట్లున్నాయి కైట్స్ అన్ని ఇక్కడ? ఫుల్ మంచిగా ఉన్నాయా? ఏమేమి కైట్లు చూసినా ఇక్కడ వచ్చిన తర్వాత? ఫస్ట్ చూసింది అయితే అది. సో ఎట్లా అనిపిస్తుంది? ఈడ ఎగిరేనికి వచ్చినా చూడడానికి వచ్చినా? పతంగులు కూడా ఉన్నాయా? సో పెద్ద కైట్లు మంచిగా అనిపిస్తున్నాయా? ఇంతకుముందు వస్తున్నాయా? నేను రాలే, ఫస్ట్ టైం వచ్చినా. ఇక్కడికి వచ్చి ఎగిరేస్తే మంచిగా అనిపిస్తుంది, మనం ఇంటి దగ్గర నుంచి ఎగిరేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంటి దగ్గరేనా? నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంటికాడ ఎగిరేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కైట్స్ ఉన్నాయి కదా, మన ఇంటి దగ్గర నుంచి కైట్స్ ఎగిరేనికి రాదు కదా. ఇది మాత్రం ఫుల్ బరువు ఉంటుంది, భారీ చూడండి. రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు. సో చాలా ఎక్సైట్ అవుతారు అనమాట చిన్న పిల్లలు కూడా. సో ఇప్పుడు చూపిస్తా డిఫరెంట్ కైట్స్ ఎట్లా ఉన్నాయో ఏందో అవి కూడా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మన గరుడ మన పతంగ్ కూడా పైకి ఎగిరింది అనమాట. ఒక్కడే ఎగిరేస్తుడు. ఇక్కడ ట్రెడ్ కూడా చూడండి ఎంత లావ్ ఉందో, మొత్తం రెడ్ కలర్ ఉంది, చాలా లావ్ అయితే కనిపిస్తుంది ట్రెడ్ కూడా. సో గరుడ చూడండి, నిజంగా ఇలా గరుడ ఎగురుతుండా అనే విధంగా అయితే కనిపిస్తుంది. మస్తు కనిపిస్తుంది చూడండి గరుడ అయితే. సూపర్ అనిపిస్తుంది గరుడ మన పతంగ్ కూడా. సో అన్నిటికన్నీ మన ఇండియాకి సంబంధించిన పతంగులకి, మన దేవుళ్ళకి సంబంధించిన పతంగులు ఎగురుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంటుంది. సో చూడడానికి కూడా అందంగా ఉంటాయి వేరే పతంగులతో పోల్చుకుంటే మన ఇండియాకి సంబంధించిన పతంగులన్నీ చూస్తుంటే. ఎందుకంటే అవన్నీ మొత్తం పారాషూట్లలాగా అయితే కనిపిస్తాయి. సో మన పతంగులు అయితే మొత్తం పతంగులలాగానే కనిపిస్తాయి. రియల్ పతంగులు ఎట్లుంటాయి, మన రియల్ ఫెస్టివల్ ఎట్లా జరుగుతుందో ఆ విధంగా అయితే. సో చాలా వరకు అయితే గాలి వస్తుంది. అండ్ అక్కడ చూసుకుంటే మనకు ఇండియాకి సంబంధించి పతంగ్ కూడా అక్కడ ఎగురుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడ ఇంకొక పతంగ్ అయితే ఎగిరేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి సేమ్ ఇదైతే పతంగ్ లాగానే లేదు, మొత్తం ఏమంటారు ఒక బెలూన్ లాగా ఉంది, ఒక పారాషూట్ లాగా ఉంది, దానికి సంబంధించింది. అండ్ ఇంకో పతంగ్ ఇక్కడ ఎగిరేతుంది. ఇది కూడా మొత్తం పారాషూట్ లాగానే ఉందబ్బా. కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి మన ఇండియన్స్ లాగా. వీళ్ళు డిఫరెంట్గా ఏం ఆలోచించారు, మొత్తం వేరేగా ఎగిరేస్తుంటారు. సో వాళ్ళని కించపరచట్లేదు, కాకపోతే ఇక్కడ అసలైన పతంగులు అనేవి అట్లా ఉంటాయి అనేసి అయితే చెప్తున్నాను అనమాట మీకైతే. సో ఇది ఒకటి. అండ్ ఇక్కడ చూసుకుంటే రియల్ పారాషూటే తీసుకొచ్చి ఇక్కడ ఎగిరేస్తారు అనే విధంగా అయితే ఇక్కడ ఇంకో రెడీ అవుతుందన్నమాట. ఓకే. సో నీ వీడియో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు తర్వాత ఇప్పుడు మాట్లాడినా అది కూడా వచ్చేస్తుంది. సో ఇదన్నమాట మన ప్యారాగ్రౌండ్స్లో సంబంధించి మెయిన్ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్. ఇక్కడ చూద్దాం ఈ పతంగిని కొంచెం దగ్గరికి వెళ్ళేసి ఎట్లా కనిపిస్తుందో ఏందనేసి అయితే. సో చూడండి, ఇది 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళు ఏదో ఫిష్ లాగా, జెల్లీ ఫిష్ లాగా అయితే కనిపిస్తుంది మనకి.
సో చూడండి జెల్లీ ఫిష్ లాగా అయితే కనిపిస్తుంది, తోక కనిపిస్తుంది. కాదు ఒక కప్పతలకాయ అంటారు చూడండి, కప్పతలకాయ. సో కప్పతలకాయ లాగా అయితే కనిపిస్తుంది అబ్బా, మస్తు కనిపిస్తుంది. 2 కళ్ళు ఉన్నాయి. సో కప్పతలకాయ కింద తోక కనిపిస్తుంది, తోకకు సంబంధించి. ఆయన అక్కడ చూసుకో ఒక డ్రాగన్ లాగా అయితే కనిపిస్తుంది. అంటే డ్రాగన్ అంటే ఒకటి వింత జంతువులాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో చాలామంది రావడం జరుగుతుంది, చాలామంది ఇక్కడ కైట్స్ అయితే ఎగిరేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ప్యారెట్ గ్రౌండ్స్ అయితే. ఏం మస్తు ఎంజాయ్మెంట్ చేస్తారు ప్రతి ఒక్కరైతే. మీరు కూడా దగ్గర ఉంటే వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయడానికి అయితే రండి. అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి చాలా పెద్ద కైట్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద కైట్ ఇది కూడా. ఒకటి మన డ్రాగన్ లాగా అయితే కనిపిస్తుంది, ఒక పెద్ద చేపలాగా అయితే. సో ఎగురుతుంది చూడండి డైరెక్ట్. వాళ్ళు ఏంటంటే కరెక్ట్ కన్నాలు వేస్తారు, మొత్తం సంబంధించి మొత్తం కరెక్ట్ కన్నాలు వేస్తారు. డైరెక్ట్ ఇలా పట్టుకుంటే అది ఎగిరిపోతుంది గాలికి, జస్ట్ అంతే. ఇంకోటి అక్కడ చూసుకుంటే ఇంకో బయట దేశానికి సంబంధించి ఇంకో పతంగ అన్నమాట. అక్కడ గిటార్ వాయిస్తున్న విధంగా మన ఏమో పేరు ఉంది. సో ఆయనకు సంబంధించింది అయితే పతంగ రెడీ చేయడం అయితే జరిగింది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకో కైట్ చూసుకుంటే అక్కడ ఇంకో కైట్, అది కొంచెం విడివిడిగా ఉంది. ఇక్కడ పోయింది కైట్ కనిపిస్తుంది. సో మొత్తం ఎట్లా అంటే ఇక్కడ బాగా ఎండ కొడుతుంది, ఆ ఎండలో కొంచెం కైట్లు కనిపిస్తుంది ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత. అక్కడ ఇంకో కైట్ ఎల్లో కలర్ కైట్. సో ఇది ఎగిరిని చూడండి, దీని తోక కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. తోకనే పెద్దగా ఉంది, పెద్ద డ్రాగన్ కైట్ లాగా అయితే కనిపిస్తుంది అన్నమాట. మొత్తం డ్రాగన్ కైట్ లాగా అయితే కనిపిస్తుంది. సూపర్. ఇది మన ప్యారాగ్రౌండ్కి సంబంధించిన కైట్ ఫెస్టివల్స్. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా చాలా డిఫరెంట్ కైట్స్ అయితే చాలా వరకు అయితే ఎగురుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గద్దలాగా అయితే సేమ్ గద్ద కైట్ లాగా అయితే కనిపిస్తుంది అక్కడ. సో ఆ కైట్కి సంబంధించి అక్కడ ఎగురుతుంది, కనిపిస్తుంది కదా.